మనం పెళ్లి కాకముందు ఒక ఫంక్షన్‌కి అటెండ్ అయ్యే తీరు వేరుగా ఉంటుంది. మనం పెళ్లయిన తర్వాత ఫంక్షన్స్‌కి అటెండ్ అయ్యే తీరు వేరుగా ఉంటది. మెయిన్ వచ్చేసి పసుపు, కుంకుమ పెట్టించుకోవడం, బట్టలు పెట్టించుకోవడం, మనం బట్టలు పెట్టడం, అక్షింతలేయించుకోవటం ఇదంతా కూడా పెళ్లి తర్వాత చాలా డిఫరెంట్‌గా ఉంటది. అది కూడా మన పుట్టింటి సైడ్ ఫంక్షన్స్‌కెళ్ళాము అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక చీరో, సారో వాళ్ళకున్నంతలో ఏదో ఒకటి పెట్టి పంపిస్తారు. అది బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ అనమాట నాకు తెలిసినంత వరకు. ఆబ్వియస్లీ ఫంక్షన్ అంటేనే బ్లెస్సింగ్స్ ఇవ్వడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనుకోండి. ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళు నాకు, మా అక్కకి బట్టలు పెడుతున్నారు. నేను కూడా అక్షింతలు వేయించుకున్నాను. ఏ మాత్రం ఎవరితో అయినా, నాకన్నా పెద్దవాళ్ళతో అయినా, పంతులు గారితో అయినా, దేవుడి దగ్గరైనా అక్షింతలు వేయించుకునే అవకాశం వస్తే నేను మాత్రం అస్సలు మిస్ చేసుకోను. అది మా బెటాలియన్ బ్యాచ్. వీళ్ళిద్దరూ క్యూటెస్ట్ మరదలు బావ ఇన్ ద టౌన్ అనమాట. సో ఫంక్షన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నారు. సో ఇలా అయితే చాలా చక్కగా ఫంక్షన్ జరిగిందండి. నేను పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేశాను, పైన ట్యాగ్ చేస్తాను, కావాలంటే చూసేయండి. ఇంకా ఫంక్షన్కి ఇదే లాస్ట్ వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.